హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి మన న్యూ స్టార్ట్ ఫర్ ఎవర్ వరల్డ్ సిరీస్ అయితే మొదలవుతుంది. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అన్నమాట. మీరైతే ఈ వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే ఫస్ట్ కొంచెం మెటీరియల్స్ అయితే కలెక్ట్ చేద్దాం టు సర్వైవ్ నా. ఇప్పుడైతే కొంచెం బేసిక్ టూల్స్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాం గైస్. ఆఫ్టర్ వి మైన్ స్టోన్ we can convert our stone pickaxe and axe and other things. ఇప్పుడైతే స్టోన్ మైన్ చేద్దాం గైస్. మొత్తం ఇప్పుడైతే మన స్టోన్ టూల్స్ అయితే అప్గ్రేడ్ అయిదాం. పికాక్స్ స్వార్డ్కి అయితే అప్గ్రేడ్ అయినాం. ఇంకొంచెం స్టోన్ అయితే మనమైతే మైన్ చేద్దాం. అట్లనే కాపర్ కూడా ఆల్ మొత్తం అయితే మైన్ చేద్దాం గైస్. ఇప్పుడైతే ఫుడ్ కోసం ఈ కౌని తెద్దాం. సారీ కౌ. ఇప్పుడైతే మన సాప్లింగ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం గైస్, ఎందుకంటే మన ఫ్యూచర్ బిల్స్కి అయితే అవసరం అవుతుంది అనమాట. ఇప్పుడైతే సాప్లింగ్స్ ఇంకొక సాప్లింగ్ దొరికితే మనం వెళ్ళిపోవచ్చు. కొన్ని సాప్లింగ్స్ అయితే కావాలి కదా, అందుకే మన స్పాన్ ఏరియా మీదనే వీటిని ఏమంటారు మర్చిపోయినా గైస్. ఇప్పుడైతే మనమైతే దాన్ని ఎక్స్ప్లోరేషన్కి అయితే వెళ్దాం. ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళి కొంచెం మన ఫస్ట్ బేస్ బిల్డ్ చేసుకునేకి అయితే ప్లేస్ ఎత్తుక్కున్నాం గైస్. తర్వాత ఒక బేస్ కడదాం, కొంచెం మైన్ చేద్దాం ఐటమ్స్ని. ఫస్ట్ వీడియో ఒకటి బేసిక్గానే ఉంటుంది. రాబోయే వీడియోస్ అన్ని ఆల్మోస్ట్ ట్రై చేస్తా చాలా బాగా బిల్డ్ చేయడానికి. బిల్స్ కూడా చాలా వస్తాయి. నేను చాలా క్రియేటివిటీగా కడదామని ఫిక్స్ అయినా గైస్. కొన్ని ఐటమ్స్ అయితే మనం తోపాలి. నాకు తెలిసి ఈ పికాక్స్ని అయితే ఇరగకూడదు అనుకుంటున్నా, కాబట్టి ఇదంతా మొత్తం మైండ్ చేసేస్తా ఆల్మోస్ట్. నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి గైస్. ఇది కొంచెం లాగ్ అయినట్టుంది, అందుకే ఆగిపోయింది గైస్. ఇప్పుడు స్టోన్ అంతా మైన్ చేసి మనం ఎక్స్ప్లోరేషన్కి అయితే వెళ్దాం. ఎక్స్ప్లోరేషన్ స్టోన్స్ కొంచెం అయితే మైన్ చేసుకున్నాం, ఎందుకంటే మన ఫర్నేస్ ఇలాగా నీకు చాలా ఐటమ్స్ అయితే కావాలి కదా, అందుకే. స్టోన్ అయితే ఫుల్గా మైన్ చేద్దాం గైస్. అప్పటిదాకా మీరు అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేయండి స్టోన్ మైన్ చేసేది. నేను తెలిసి ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. మీరైతే రెగ్యులర్ రోజు ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఇంకెవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ లైక్ ఏం చేసుకోండి గైస్. ఇంకెంతసేపు ఇది బ్రేకే అవుతలేదు గైస్. బ్రేక్ అయితే మనం సరే అదేంటి ఎక్స్ప్లోరేషన్కి అయితే వెళ్ళొచ్చు. కొంచెం ఈ వీడియో లాగ్ వచ్చింది, పట్టించుకోకండి. నెక్స్ట్ వీడియో నుంచి లాగ్ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా గైస్. ఇప్పుడైతే మనకి షుగర్ కేన్ అయితే తీసుకున్నాం. తర్వాత ఈ ప్లేయర్ చూసారు కదా గైస్, ఈ ప్లేయర్ అయితే మన వాళ్ళకి అప్పుడప్పుడు వచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే ఫస్ట్ కాబట్టి వచ్చిండు, సెకండ్ వీడియో నుంచి అయితే ఆల్మోస్ట్ రాడు అనుకుంటున్నా. కాబట్టి మనం ఫుడ్ కోసం వాటర్ మిలన్స్ అయితే మైన్ చేద్దాం. మన హంగర్ కోసమే. ఇప్పుడు మనకైతే ఒక విలేజ్ కనబడదు గాయస్. మనం ఫస్ట్ లీప్ అయితే విలేజ్ వేస్తున్నాం. నేనైతే వెళ్తుండగా నాకైతే ఫ్రంట్ సైడ్ ఒక వ్యూ మంచిగా అనిపించింది గైస్. ప్లేస్ బాగానే ఉంది, కొంచెం ముంగడి పోయి చూద్దాం. ఈ వుడ్ అయితే చేసుకున్నాం గైస్. నేనైతే ఈ ప్లేస్ అయితే ఓకే అనుకుంటున్నా. ఇక్కడైతే మన ఫస్ట్ స్టార్టర్ హౌస్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి మనం ఇక్కడ ఐటమ్స్ అనేది ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు నా ఇన్వెంటరీ అంటే ఫుల్ అయిపోయింది. ఇప్పుడైతే మనం చెస్ట్ అయితే క్రాఫ్ట్ చేసుకొని మన ఐటమ్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకుని కొంచెం మెటీరియల్స్ కలెక్ట్ చేద్దాం. మన
హౌస్ కావాల్సినవి ఐటమ్స్ మొత్తం ప్లేస్ చేస్తున్నా, తర్వాత స్లీప్ వేసేస్తా గైస్. ఫస్ట్ అయితే స్లీప్ వేద్దాం, లేదంటే నైట్ అయితే మాన్స్టర్స్ వస్తాయి. ఇప్పుడు స్లీప్ వేసేద్దాం గైస్. ఫస్ట్ స్లీప్ ఇన్ అవర్ ప్లేస్. ఇప్పుడైతే నెక్స్ట్ నేనైతే వుడ్ స్నాపింగ్ అయితే ప్లాన్ చేసిన. కొంచెం ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం, అంటే వుడ్ కలెక్ట్ చేసుకున్నాం మన ఫ్యూచర్ బిల్స్ కోసం. ఇప్పుడు హౌస్ కడతా కాబట్టి దానికి కూడా కావాలి, అందుకే మైండ్ చేస్తున్నా. మైండ్ చేసినాక అయితే కలుస్తా గైస్. మీరు అంతలో ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేయండి ఇది. నైట్ అవుతుంది గాయస్, స్లీప్ వేద్దాం. నేనైతే విలేజ్ లూటింగ్కి అయితే వెళ్ళాను గాయస్. అక్కడ డైమండ్స్ దొరికినాయి. నేను డైమండ్స్ అయితే కలెక్ట్ చేసిన, చూసుకోవచ్చు ఇక్కడ మీరైతే. ఇక్కడైతే నేను ప్లేస్ అయితే టెర్రఫార్మ్ చేస్తున్నా, ఎందుకంటే మన హౌస్ కోసం స్పేస్ కావాలి కాబట్టి. టెర్రఫార్మింగ్ చేసి అయితే కలుగుతా గైస్. టెర్రఫార్మింగ్ నాకైతే టెర్రఫార్మింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను బాగా బిల్స్ కడతా ఉంటా మైన్క్రాఫ్ట్లో. అందుకే ఇదైతే బెడ్ రాక్ ఎడిషన్. నా బెడ్ రాక్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీ బిల్స్, అంటే నేను కట్టే బిల్స్ ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు. మీ వల్ల ఎంతమంది అయితే మైన్క్రాఫ్ట్ ఆడతారో అందరూ నాకు కొంచెం చెప్పండి గైస్. నేను కూడా మొబైల్ ఆడేటోళ్ళు చెప్పండి ఎంతమంది ఆడతారు. ఇక్కడైతే మనం మైన్ ఇంట్రెస్ట్ అయితే దొక్కున్నాం. మైన్ ఎంట్రన్స్ కూడా పక్కకి తవ్వేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళి మీదికి ఏమంటారు దాని స్టేర్ కేస్ అయితే తయారు చేసుకున్నాం గైస్. స్టేర్ కేస్ ఓకే. ఇది చాలా రోజుల తర్వాత పెడుతున్నా వీడియోస్, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో కూడా సపోర్ట్ వస్తుందో లేదో తెలియదు, అయినా పెడుతున్నా. స్టేర్ కేస్ అయిపోయింది గైస్, ఆల్మోస్ట్ స్టేర్ కేస్ అయిపోయి ఇక్కడికి వచ్చింది. ఇంకొక టూ బ్లాక్స్, ఇంకో 2 బ్లాక్స్ చదివితే అయిపోతుంది మన స్టేర్ కేస్ అయితే అయినట్టే. మన ఫస్ట్ డైమండ్ ఐటమే షవల్ అయిపోయింది. ఆల్మోస్ట్ స్టేర్ కేస్ అయిపోయింది. నేనైతే స్టేర్స్ అయితే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. మీరు చూడండి ఎట్లా ప్లేస్ చేస్తాను, డెకరేట్ చేద్దామని. ఇదేం లేదు, డెకరేషన్ పర్పస్ 2 స్టేర్స్ అయితే తీసుకున్నా. 2 టైప్స్ ఆఫ్ స్టేర్స్ తీసుకున్నా ప్లేస్ చేయడానికి. లుక్ కూడా బాగుంటుందని, ఏమనంటే రివర్స్ ప్లేస్ అవుతుంది అందుకే. ఇప్పుడైతే మళ్ళీ రివర్స్ మొత్తం స్టేర్స్ వేసి వెళ్తా. ఊగే మా తమ్ముడు అడ్డం వస్తాను గైస్. ఆల్మోస్ట్ స్టేర్ కేసింగ్ కూడా అయిపోయింది. నేను నా లాస్ట్ లుక్ చూపిస్తాగని. అంటే మనం టెక్స్చర్ వేరియేషన్ కోసం అయితే ఇట్లాంటి స్లాబ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. 2 టైప్స్ ఆఫ్ స్లాబ్స్. మీరు కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది చూడచ్చు. మొత్తానికి అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మనం మైనింగ్ ఏరియా అయితే క్రియేట్ చేసుకున్నాం గైస్. మైనింగ్ ఏరియా కాబట్టి దానికోసం నేను ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. మనం మైనింగ్ ఏరియాని అయితే బిల్డ్ చేద్దాం. ఇప్పుడు చూడండి నేను ఎట్లా బిల్డ్ చేస్తానో, మీరు కూడా అట్లా బిల్డ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎప్పుడైనా క్రౌచ్ పట్టి బ్లాక్స్ ప్లేస్ చేయాలి. ఎప్పుడైనా మనం చెస్ట్ మీద కానీ ఇలాంటి ఇట్లాంటి మీద కానీ ఉంటే క్రౌచ్ పట్టి చేయాలి ఏదైనా, అప్పుడైతేనే ప్లేస్ అవుతుంది, ఇలాంటి ప్లేస్ కావు. నెక్స్ట్ వీడియో మీరు చూసే వరకు ఆల్మోస్ట్ అన్ని అప్గ్రేడ్ చేస్తా. అది కూడా ఆ వీడియోలు కూడా తీసిన, అవి కూడా అప్లోడ్ చేస్తా. ఈ వీడియో అయితే చూసి మీరు ఒక సపోర్ట్ చేస్తే ఆ వీడియో వెంటనే వచ్చేస్తుంది. ఓకేనా గైస్. నేను మళ్ళీ ఈ వీడియో పెట్టిన తర్వాత నుంచి ఆ వీడియో అంటే నెక్స్ట్ ఫ్యూచర్ బిల్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటా. నేను ఐటమ్స్ అన్ని కలెక్ట్ చేసి మన ఫ్యూచర్ బిల్స్ అండ్
ఏమేమి చేయను ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటా. ఇప్పుడైతే ఒక హోల్ తవ్వుదాం నేను అనుకున్నట్టు షేప్, మైన్ ఎంట్రన్స్ షేప్ ఎలా అనుకుంటాను అలా. ఆల్మోస్ట్ నాకైతే ఇలా నచ్చింది. ఇప్పుడైతే అంటే డెకరేషన్ కోసం ఇవైతే యాడ్ చేస్తున్నా అండి. ఇవి కొత్త అప్డేట్లు వచ్చినాయి కదా, అందుకే ఇది ఇస్తున్నా. ఇవి యాడ్ చేస్తే బాగుంటాయి ఆల్మోస్ట్, అందుకే యాడ్ చేస్తున్నా. నాకు నచ్చినాయి అందుకే. మైన్ క్రాఫ్ట్ అనేది ఒక బ్లాక్ గేమ్ అనమాట. అందులో ఉన్న ఐటమ్స్ అన్ని యూజ్ చేసుకోవాలి గైస్. అందుకే నేను ప్రతి ఒక్క ఐటమ్ని యూజ్ చేస్తా. మీరు చూసినట్లయితే కొంచెం లైటింగ్ లేదు, గ్రాస్ కూడా నైట్ అవుతుంది. ఒకటి స్లీప్ వేసేద్దాం. మార్నింగ్ అయితే నేను ల్యాంటర్స్ కూడా పెట్టేసిన. కొంచెం గ్రాస్ కూడా పెడితే గ్రాసీగా బాగుంటుందని నేనైతే అప్గ్రేడ్ చేస్తూ ఉంటాను మైనింగ్ ఏరియాని. ఓర్స్ పెట్టడం కానీ, లేదంటే ఓర్స్ ప్లేస్ చేయడం, ఇంకా డైమండ్ బ్లాక్స్ ఇట్లా పెట్టడం యాడ్ చేస్తూ ఉంటా. అదైతే అంత బాగాలేదు, అందుకే ఇది వెయిటింగ్. ఓకే, లుక్ కొంచెం బాగుంది యూనిక్. ఇప్పుడు బాగుంది. కొంచెం కొంచెం గ్రాస్ సెట్ చేసేసి నెక్స్ట్ బిల్డ్కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ హౌస్ కూడా కట్టేస్తా. నెక్స్ట్ వీడియో నుంచి వెళ్ళి మీకు ఆల్మోస్ట్ ఫార్మ్స్ కానీ, లేదంటే అప్గ్రేడ్స్ ఇన్ మై వరల్డ్ కానీ, అప్గ్రేడ్ చేస్తూ ఉండడం కానీ కనిపిస్తుంటాయి. ఓకేనా గైస్? లాగ్ అవుతుంది, అందుకే అది ఓపెన్ చేసిన గైస్. ఇప్పుడైతే మనం ఈ వీడియోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నుంచి వెళ్ళి ప్రాపర్ ఎడిట్ చేసి ప్రాపర్ వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే మీకు అయితే పెడతా. కాబట్టి మళ్ళీ మనం టెక్స్చర్ వేరియేషన్ కోసం అయితే కొంచెం దాన్ని ఏమంటారు, ట్రాప్ డోర్స్ అయితే యాడ్ చేస్తున్నాం. మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ మన దాంట్లో 2 ఓవర్స్ ఉన్నాయి. అది కాపర్ ఓవర్స్. ఓకే, ఇదైతే బాగుంది. కొంచెం లైటింగ్ అయితే అప్గ్రేడ్ చేయాలి, నేను అప్గ్రేడ్ చేస్తా అదే ఫ్యూచర్లో ఏం లేదు, ఇప్పుడే అప్గ్రేడ్ చేయొచ్చు. కాకపోతే రిటర్న్స్ లేవు అందుకే. ఓకే, ఇప్పుడైతే మనం తర్వాత కొంచెం మన ప్లేస్కి వెళ్ళి ఐటమ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ కొత్త బిల్డ్ కోసం నేను ఆలోచించాలి ఇప్పుడు ఏం కట్టాలని. నాకు కొంచెం ఫుడ్ అనేది లేదు కాబట్టి మనం దాన్ని ఏమంటారు, ఫార్మ్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. అందుకే కూడా క్రాఫ్ట్ చేసిన. కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే మనం ఇప్పుడైతే మన ఇన్వెంటరీ స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ కావాల్సిన బిల్డ్ కోసం ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మనకి కావాల్సిన మైనింగ్ ఏరియాకి అయితే లైట్ సెటప్ కోసం ఏమంటారు వాటిని, ఇది గుర్తుగా రాలే, ఏవోటి లైట్లు అయితే మనం తయారు చేసినాం అనమాట. మన దానికోసం స్టేర్ కేస్ కూడా బాగుంది. ఇప్పుడైతే చేసి నీకైతే పోతున్నాము. ఇప్పుడు కొంచెం లైటింగ్ ఏరియాని సెట్ చేసేసి మనమైతే నెక్స్ట్ బిల్డ్కి అయితే వెళ్దాం. ఆల్మోస్ట్ లైట్ ఫుల్గా ఉంది అనుకుంటున్నా. ఫుల్గా అయితే లైట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మనకు కావాల్సిన ఇలా పెట్టేసుకొని మైనింగ్ ఏరియా నుంచి వచ్చినప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం అయితే మన ఫుడ్ చెప్పినా కదా, మన ఫుడ్ కొంచెం తక్కువ ఉందని దానికైతే ఫామ్ అయితే బిల్డ్ చేద్దాం. నేను
దానికి కొంచెం లుక్ ఇయడానికి నేను ఏం చేస్తున్నా అంటే స్లాబ్ పెట్టి స్లాబ్ మీద అది పెట్టి దాని మీద లైట్ పెడుతున్నాను అనమాట. అది కొంచెం లుక్ ఇస్తుంది. నేను ఏదో ట్రై చేద్దాం అనుకున్నా, కాకపోతే అయితే లేదు కాబట్టి ఇది ఆల్మోస్ట్ టెంపరీ. మనం ఫ్యూచర్లో పెడతాం కాబట్టి ఇది టెంపరీ. నెక్స్ట్ వల్ల నేను అనుకుంటుంది ఏంటంటే మనకు కావాల్సిన ఫార్మ్స్ అయితే కట్టండి, బేసిక్ ఫార్మ్స్. మనకి కానీ ఊల్ షీప్, అదే షీప్స్ ఉంటాయి కదా, షీప్స్ కవర్స్ అవి అయితే కలెక్ట్ చేసి ఒక ప్లేస్లో పెట్టడం అండ్ ఫార్మ్స్ కట్టడం అండ్ షుగర్ కేన్ గ్రో చేయడం అవన్నీ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ఫామ్ అయితే బిల్డ్ చేస్తున్నా. ఇక్కడ వాటర్ ప్లేస్ చేయాలి కాబట్టి కింద పోయి వాటర్ తీసుకొస్తాం. ఇప్పుడైతే ఇదైతే ఆల్మోస్ట్ చేసేస్తున్నా. ఇక్కడ అయితే మన క్రాప్స్ ఇట్లా వీట్ కానీ క్యారెట్ కానీ గ్రో చేసేస్తాయి. టెంపరీ కాబట్టి తక్కువనే గ్రో చేస్తాం, తక్కువనే బిల్డ్ చేస్తాను అని అర్థం. ఇప్పుడైతే ఇక్కడ మన సాప్లింగ్స్ పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇది 2 అయింది, అటు 1 అయింది కాబట్టి ఇది కూడా ఇంకోటి చేసేద్దాం గైస్. ఫుల్ లాగ్ అవుతుంది గైస్ ఫోన్. ఒకటి క్రాప్స్ అయితే ప్లేస్ చేసేద్దాం. కింద కూడా సేమ్ అట్లాంటి చేసినాం ఇంకోటి. ఇప్పుడైతే ఇక్కడికి లుక్ నీకు బాగుంది కదా. అయితే మనం మైనింగ్కి వెళ్తే మన ఫస్ట్ డైమండ్ అయితే కనబడింది, మైన్ చేసినాం గైస్. అయితే ఇంకా ఇప్పుడు 6 డైమండ్స్ ఉన్నాయి మన కాడ. కొంచెం మైనింగ్కి వెళ్తే మన మైనింగ్ ఏరియా నుంచి కిందికి వచ్చేసినాం. ఇప్పుడైతే నేను ఏమనుకుంటే హౌస్ బిల్డ్ చేస్తా, దాన్ని మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసండి. ఓకే, గైస్ మొత్తం పూర్తయినాక అయితే కనబడతా. ఈ మొత్తం చూపించాలంటే మీకు మస్తు టైం పడుతుంది ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా, కాబట్టి మొత్తం కంప్లీట్ అయినాక అయితే కనబడతా. ఓకే, ఆల్మోస్ట్ మన హౌస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంటీరియర్ అయితే ఏం చేయ, నేను నెక్స్ట్ వీడియోలో ఇంటీరియర్ చూపిస్తా. అయితే బయట మనం దాన్ని ఏమంటారు, పాత్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇది మన స్టేర్ కేస్ నుంచి ఇక్కడికి ఆ డోర్ అయితే ఒక ప్లేస్ కూడా అయితే లేదు. ఇక్కడికి వెళ్ళి మన స్టేర్ కేస్ని అయితే అన్నాడా ఇక్కడ స్టేర్స్ కాడికి. అందుకే క్రీపర్ గైస్, క్రీపర్స్ 2 క్రీపర్స్ ఒక్కటి కూడా పేలింది అయ్యా. కప్పెట్టేద్దాం దాన్ని అలానే షీప్ని. ఇక్కడికి వెళ్ళి అయితే చూసుకోవాలి కదా. నేనైతే నెక్స్ట్ వీడియో వరకు చాలా అప్గ్రేడ్ చేస్తాను, మీరు చూడండి. మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేసినాక నెక్స్ట్ వీడియోస్ కూడా దానికి అయితే ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియో నుంచి ప్రాపర్ ఎడిట్ చేస్తా. నేను ఈ వీడియోలో చాలా మిస్టేక్స్ సంబంధించిన, కాకపోతే నెక్స్ట్ వీడియో నుంచి చాలా ప్రాపర్ ఎడిట్ చేసి మీకు అయితే పెడతా. నాకు కూడా టైం దొరకట్లేదు గైస్ ఎడిట్ చేయడానికి. ఈ వీడియో ఫాస్ట్ ఎడిట్ చేసి ఫాస్ట్ పెట్టేయాలని పెడుతున్నా. ఎందుకంటే రికార్డ్ చేసిన వేరే వీడియోస్ రికార్డ్ చేయడానికి స్పేస్ ఉంటుంది. అందుకే వీడియో పెట్టేసి నెక్స్ట్ వీడియోస్ రికార్డ్ చేద్దామని ప్లాన్ చేసిన. కాబట్టి నెక్స్ట్ వీడియో నుంచి వెళ్ళి ప్రాపర్ ఎడిట్ చేసి ప్రాపర్ టైంకి దింపుతా. అంటే సండే మీకు లాంగ్ వీడియో స్టడీ చేస్తాను. నేనైతే పక్కా లాంగ్ వీడియో వస్తుంది. ఆల్మోస్ట్ స్టేర్ కేస్ కూడా అయిపోయింది. హౌస్ కూడా చూపించేస్తా. ఇక మీరు చూడండి గైస్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బేస్ ఇన్ మైన్క్రాఫ్ట్ ఫర్ ఎవర్ వరల్డ్. ఓకే, ఇంతవరకు